ఒక ఆవిడ తను పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి, అమ్మగారు ఈ నెలాఖరులో నా కూతురు మ్యారేజ్ ఉంది, మీరందరూ తప్పకుండా రావాలని పత్రిక ఇస్తుంది. ఆ సరే వస్తాము అంటుంది. ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత ఈమె కొన్నాళ్లకు అలా షాపింగ్ వెళ్ళి పెద్ద షాపింగ్ మాల్ లో పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా గుర్తొస్తుంది, అవును పెళ్లికి ఒక చీర తీసుకోవాలి కదా అని ఆ సేల్స్మెన్ ని పిలిచి అడుగుతుంది, ఈ షాప్ లో అతి తక్కువ రేట్స్ ఉన్న చీరలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయన ఇలా చూస్తాడు, మీరు ఇలాంటి చీరలు కొంటారా అంటే నాకు కాదులే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అంటుంది. సరే అని అతను చూపిస్తే ఒక 500లో ఒక చీర కొనేస్తుంది. వెళ్తూ ఉంటే ఆ పనామె ఎదురొస్తుంది. ఆ అమ్మగారు నమస్కారం అండి, నేను కూడా చీర కొనడానికి వచ్చాను, నాకు చాలా అవసరం ఉండే ఒక చీర కొనడానికి వచ్చాను అని చెప్తుంది. సరే కొను అని ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఏమో సేల్స్ మ్యాన్ ని పిలిచి అడుగుతుంది, ఈ షాప్ లో అతి ఖరీదైన చీరలు ఎక్కడ దొరుకుతాయంటే మీరు ఇలా ఉన్నారు అంత ఖరీదు పెట్టగలరా అని అడుగుతాడు. లేదు నా కోసం కాదు, నేను పనిచేసే చోట మా ఓనర్ కి ఇవ్వాలి, వాళ్ళు వస్తే వాళ్ళ స్థాయి తగ్గట్టు నేను ఇవ్వాలి కదా, అందుకే నేను చీర కొంటున్నాను అని చెప్తుంది. చూసారా, మన డబ్బులను బట్టి మన స్థాయి కాదు, మన బుద్ధిని బట్టి ఉంటుంది ఏదైనా. వాళ్ళు గొప్ప వాళ్ళ కాదని డబ్బులుంటేనే అయిపోరు. ఇప్పుడు చూడండి, ఆమె అంత తక్కువ ఉన్నా కూడా తన దగ్గర ఆమె ఇచ్చేది మనసు చాలా గొప్పగా ఆలోచించింది. అదే డబ్బులున్న ఆమెమో చాలా చీప్ గా ఆలోచించింది. అదే తేడా. మన డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు, మన బుద్ధి ఎలా ఉంది అనేది అక్కడ ధనవంతులా కాదా అని చెప్పగలరు. మన బుద్ధిలో గొప్ప వాళ్ళుగా ఉండాలి.